మియాపూర్ గుడిసెల కేసులో పోలీసులు దూకుడు పెంచారు. పేదలను రెచ్చగొట్టిన ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. సంగీత, సీత అనే ఇద్దరు మహిళలు ఫంక్షన్ హాల్స్ లో మీటింగ్ ఏర్పాటు చేసి డబ్బు ఆశ చూపి రెచ్చగొట్టినట్లుగా గుర్తించారు. వారిద్దరే కాకుండా మరో 7గురిపైన కేసులు నమోదు చేశారు. వారంతా పరారీలో ఉన్నట్లు గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఎట్టకేలకు ఆ కేసులో ఉన్న మహిళలను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అప్డేట్ ఏంటి? చాలా పకడ్బందీగా కూడా ఈ భూమి మీద కన్నేశారు. ఇక్కడే లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి సమీపంలోనే సీత కానీ అలాగే సంగీత కానీ వాళ్ళ గతంలో ఇక్కడే వాళ్ళు ఉంటున్నారు. వారికి ఒక్కరికి కూడా సొంత ఇండ్లు కూడా ఉన్నాయి. సొంత ఇండ్లు ఉండడమే కాకుండా ఎక్కువగా హైదరాబాద్లో ఒక కమ్యూనిటీకి సంబంధించిన వారు ఆటోలు తోలుతుంటారు. వారి కుటుంబ సభ్యులు మహిళలంతా కూడా టార్గెట్ చేసి ఇక్కడ మనము ఎగ్జాక్ట్గా అక్కడ ఒక స్టాచ్యూ కనపడుతుంది దేవుడిది. అక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఆ ఫంక్షన్ హాల్ని వాళ్ళు రెంట్కి తీసుకొని దాదాపు 200-300 మంది మహిళల్ని అక్కడికి పిలిపించుకొని అక్కడ వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా మన పేదవాళ్ళకంతా ఇళ్ల స్థలాలు సాధించే వరకు కూడా మనం ఒక పోరాటం చేయాలనేది కూడా వారు ఆ రోజు దిశానిర్దేశం చేశారు. వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టారు. రెచ్చగొట్టడంతో పాటు 2 రోజులు కాముగా ఉన్నారు. తర్వాత ఈ వారి కుటుంబ పెద్దలైనటువంటి ఎవరైతే ఆటో డ్రైవర్లు కానీ ఇతర రెంట్లు కొన్నటువంటి వారందరూ కూడా వారి దగ్గర నుంచి 2,000-3,000 రూపాయలు అట్లా డబ్బులు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. వసూలు చేసిన తర్వాత వారి కన్ను ఈ భూమి మీద పడింది. ముఖ్యంగా ఈ భూమి ఎక్కడైతే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించింది, ఇక్కడ గుడిసెలు వేసుకుంటే ఇక్కడ ప్రభుత్వాన్ని ఎక్కువగా ఒత్తిడి చేస్తే మనకి ఇళ్ల స్థలాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా వాళ్ళు రెచ్చగొట్టడము, పైగా వారి కమ్యూనిటీకి సంబంధించినటువంటి గ్రూప్స్లో ఎక్కువగా ఈ మెసేజ్లు అనేది సర్క్యులేట్ చేయడం వల్ల అది దావారంలో వ్యాపించడము, తర్వాత ఒక్కరోజు వ్యవధిలోనే వేలాది మంది వచ్చి ఇక్కడ గుడిసెలు వేయడానికి, ఇక్కడ ఆక్యుపై చేయడానికి ప్రయత్నించడం, ఇక్కడే కూర్చొని తిష్ట వేయడము, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. సో దీని వెనకాల ఉన్నటువంటి పాత్రదారులు, సూత్రధారులు, దీనిపైన పోలీసులు ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచిన తర్వాత వారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే వారిని అరెస్ట్ చేసినా కూడా ఇక్కడ చాలామంది అమాయకులు ఈ యొక్క ఉచ్చులో పడిపోయారు. చాలామంది ఇక్కడికి వచ్చి దీన్ని ఆక్యుపై చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నించారు, ఇక్కడే కూర్చున్నారు. సో వాళ్ళందరూ కూడా నిన్న ఇదే ప్లేస్లో నిన్న నిల్చున్నటువంటి ఇదే ప్లేస్లోనే ఇక్కడ ఎస్టేట్ ఆఫీసరు, ఏసీపీ, అడిషనల్ సంబంధించిన డీసీపీ, ఇతర లోకల్గా ఉన్నటువంటి పిఎస్లో ఉన్న పోలీసులు అందరూ కూడా కూర్చొని ఒక మైక్లో అనౌన్స్మెంట్ చేశారు. ఈ ప్లేస్ అంతా కూడా మహిళలు కూర్చున్నారు. మహిళలు కూర్చున్నప్పుడు ఒక మహిళ ఇక్కడి నుంచి లేచి మాట్లాడింది. మాకు ఇళ్ల స్థలాలు లేవు, మాకు ప్రభుత్వం ఆదుకోవాలంటే కూడా ఆమె చాలా గట్టిగా మాట్లాడింది. ఆమె స్పీచ్కి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్లాప్స్ కూడా కట్టారు. ఆ క్లాప్స్ కొడితే ఎవరా మహిళ అనేసి కూడా పోలీసులు ఆరా తీస్తే ఈ కుట్రకి వెనకాల ఉన్నటువంటి పాత్రధారి కూడా ఆ మహిళ అనేసి కూడా పోలీసులు తేర్చారు. ఆమె పేరు కూడా సీత. ఆమెను కూడా నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంగా పడుతుంది. సో ఇక్కడ ఎవరైతే ఇల్లు లేనటువంటి వారు ఉన్నారో ఇతర రాష్ట్రాల్లో కానీ ఆ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళందరూ, పైగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్ని వాళ్ళు ప్రత్యేకంగా ఎంచుకున్నారు. మహబూబ్నగర్ జిల్లాని, వరంగల్ జిల్లాని, నల్గొండ జిల్లా నుంచి, అలాగే బీదర్ నుంచి, కర్ణాటక రాష్ట్రం నుంచి బీదర్ నుంచి కూడా కొంతమందిని ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ రప్పించుకున్నారు. వాళ్ళకి మాయమాటలు చెప్పారు. సో ఇక్కడ గుడిసెలు వేసుకుంటే ఈ ప్లేస్ అంతా మనది అయిపోతుంది అనేసి కూడా వాళ్ళు చెప్పడంతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన నేపథ్యం కాబడుతుంది. సో దీని వెనుక వాళ్ళందరూ కూడా ఇప్పుడే అరెస్ట్ చేశారు. కొంతమంది ఇక్కడ అరెస్టులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పారిపోయారు. కానీ అమాయకులైనటువంటి ప్రజలు మాత్రం ఇక్కడే వారు ఆగిపోయారు. వారికి మాత్రం ఏమి తెలియకుండా ఇక్కడే వారు ఒక గుడిని కట్టుకున్నారు, ఇక్కడే పూజలు చేస్తున్నారు, ఇక్కడే పడుకుంటున్నారు, ఇక్కడే తింటున్నారు. పైగా కర్ణాటక నుంచి మహిళలు వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఏ రకంగా ప్లాన్ చేశారు. అంతా కూడా వీళ్ళు టార్గెట్ అమాయకులైనటువంటి ఆ కమ్యూనిటీకి చెందినటువంటి వారిని మాత్రమే పిలుచుకొని వచ్చారు. సో వాళ్ళందరినీ ఇక్కడ వెనకాల ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళకి మాత్రం ఇక్కడ ఒత్తిడి చేస్తే ఇళ్ళ స్థలాలు వస్తాయనే ఉద్దేశంతోనే వాళ్ళు అందరూ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఏదోటికని ఇప్పుడు ఆ కుట్రని పోలీసులు ఛేదించారు కాబట్టి దీని వెనుక వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తారు, ఐడెంటిఫై చేస్తున్నారు. అయిగా ఇక్కడ కావాలనే అమాయకుల ముసుగులో కూర్చొని ఇక్కడ రెచ్చగొట్టే విధంగా కూడా పనిచేసేటువంటి వారిని కూడా పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న రాత్రి ఇక్కడ పూర్తి స్థాయిలో మొబైలైజ్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు ఫోర్స్ని పిలిపించి మరి వాళ్ళకి చాలా వరకు నిన్న సాయంత్రం 5 గంటల వరకు కూడా దాదాపు 3 రోజులు వాళ్ళతో కన్విన్సింగ్గా మాట్లాడారు. పోలీసులు కన్విన్స్ చేశారు, మాట్లాడారు. ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఇక్కడ మీరు లోపలికి ఎంట్రీ కాకూడదు, ఈవెన్తో పోలీసులైనా మేము కూడా ఇక్కడ ఎంట్రీ కావద్దు,
కొంత కోర్టు పరిధిలో ఉంది, ఇక్కడ గొడవలు ఉన్నాయి, ఇది హెచ్ఎండిఏ పరిధి సంబంధించినటువంటి ల్యాండ్, ఇక్కడ ఎటువంటి గుడిసెలు కానీ ఇక్కడ కబ్జా చేసుకోవడానికి నిషేధం అనేసి కూడా వాళ్ళు చెప్పారు. చాలా సున్నితంగా కూడా చెప్పారు. వాళ్ళు కొంతమంది విన్నారు, వెళ్ళిపోయారు. కానీ చెప్పండి. రైట్. అయితే ఈ ప్రభుత్వ భూమి పైన కన్నేసింది కేవలం ఈ ఇద్దరు మహిళలైనా? ఇది వాళ్ళు ఈ విధంగా కాజేయాలని చూస్తున్నారా? అసలు అక్కడ ల్యాండ్ ఉందని వాళ్ళకి ఎలా తెలిసింది? అది ఈ విధంగా రాబట్టుకోవచ్చు అనే ఈ అంశాలన్నీ కూడా వాళ్ళకి ఇంకెవరైనా ప్రోత్సహించారా? ఇంకెవరైనా పెద్ద స్థాయి వ్యక్తులు ఉన్నారా వీళ్ళ వెనక? అదే దీని వెనకాల ఎవరున్నారు దానిపై కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ మహిళలు ఐడెంటిఫై చేస్తారు. వీళ్ళ వల్లనే ఇంత పెద్ద సమూహం వచ్చి ఇక్కడ టెంట్లు వేసి పోలీసుల పైన రాళ్ళు రువ్వించే స్థాయికి వెళ్ళిందంటే దీని వెనకాల ఎవరో కంపల్సరీ అదర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారని కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు లేని, ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎవ్వరు కూడా అలో రావట్లేదు, ఎవరు కూడా లోపలికి రారు. ఎందుకంటే ఇది ప్రభుత్వ భూమి, కోర్టు పరిధిలో ఉందని నేపథ్యం అందరికీ తెలుసు. కాకపోతే మే నెలల నుంచి కూడా ఇక్కడ ఈ భూమిపైన కొంతమంది కన్నేశారు. లేకపోతే దీని వెనకాల ఆల్రెడీ గతంలో ప్రభుత్వ భూమి అని తెలియక 16 కంపెనీలు వారు కొనుగోలు చేశారు. వాళ్ళు కూడా సుప్రీంకోర్టులో పరిధిలో ఉంది. ఆ సుప్రీంకోర్టులో కూడా స్టేటస్ కో నడుస్తుంది అక్కడ. సో అప్పటి నుంచి కూడా ఈ యొక్క దీన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత హెచ్ఎండిఏ తీసుకుంది. అప్పటి నుంచి కూడా ఇవంతా కూడా వాళ్ళే చూసుకుంటున్నారు. సో దీన్ని ఆసరా చేసుకుని ఈ మధ్య కాలంలో ఇట్లా ఎక్కువగా రెచ్చగొట్టి ఒక్కొక్క ప్లేస్లో ప్రభుత్వ భూముల దగ్గరికి వెళ్ళి అక్కడ గుడిసెలు వేసి అక్కడే వాళ్ళు అక్రమంగా నివసిస్తున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళకి కొన్ని చోట్ల కంటిన్యూ చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అట్లా కూడా ఇక్కడ ఈ మియాపూర్లో ఉన్నటువంటి ఈ వేలాది కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ భూమిపైన కొంతమంది కన్ను పడింది. కావాలనే దీని వెనకాల అమాయకుల్ని, ఇళ్ల స్థలాలు లేనటువంటి వారు, ఇండ్లు లేనటువంటి వారిని కూడా రెచ్చగొట్టి ఈ రకంగా తీసుకొచ్చారని కూడా పోలీసులు భావించారు. ఇప్పుడు ఆ ప్రస్తుతం అయితే అండర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దీని వెనకాల ఎవరు పాత్రధారులు, సూత్రధారులు అనేది కూడా మనకు రేపు లోపల తెలిసిపోతుంది. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా బయటకు పంపించేశారు కాబట్టి ఇప్పుడు పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి అయితే వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకా చాలా వరకు కూడా డ్రోన్స్ ఇవన్నీ కూడా వేశారు, లోపలంతా చెక్ చేశారు, ఇంకా ఎవరైనా ఉన్నారు. అయితే నిన్న పంపించేసిన తర్వాత ప్రియా, ఇవాళ ఉదయం కూడా చాలామంది ఈ చుట్టూ పరిసర ప్రాంతాల్లో లోపలికి ప్రవేశించడానికి 100 మంది అట్లా 10 మంది 20 మంది ఒక్కొక్క బ్యాచ్లుగా విడిపి ప్రయత్నించడానికి తెలుస్తుంది. వారిని కూడా వెంటనే అక్కడి నుంచి పోలీసులు ఏకైతే అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఈ ఏరియా అంతా కూడా 144 సెక్షన్ ఉంది కాబట్టి దాదాపు 1500 మంది దాకా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడ మోహరించారు. ప్రతి క్షణం కూడా డేగ కన్నులతో వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులోకి అయితే వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.